అందరికీ ఈ వీడియోలో మనము ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. డీటెయిల్స్ చూసే ముందు వీడియోని లైక్ చేయండి. ఈ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పోస్టులకు అయితే మనకు అగ్నిపథ్ స్కీమ్లో భాగంగా అయితే సెలెక్ట్ చేస్తారు. ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మనకి జూలై 11 నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 11 నుంచి జూలై 31 లోపల అయితే మనం ఈ పోస్టులకి ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఏజ్ లిమిట్ డీటెయిల్స్ చూసినట్లయితే జూలై 2, 2005 నుండి 2 జనవరి 2009 మధ్యలో జన్మించిన వాళ్ళైతే ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మినిమం ఏజ్ వచ్చేసి 17.5 ఇయర్స్ అయితే ఉండాలి. మాక్సిమం 21 ఇయర్స్ లోపల అయితే ఉన్న వాళ్ళు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. దీనికి సంబంధించినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసినట్లయితే మనకి దీనికి ఇంటర్ కంప్లీట్ చేసిన వాళ్ళు లేదా దీనికి ఈక్వలెంట్గా ఏదైనా డిప్లొమా చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంటర్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అదేవిధంగా ఇంగ్లీష్ సబ్జెక్టులో తీసుకున్న వాళ్ళు అయితే అప్లై చేసుకోవాలి. అదేవిధంగా 50% మార్క్స్ అయితే వచ్చి ఉండాలి. అదేవిధంగా ఇంగ్లీష్ సబ్జెక్టులో కూడా 50% మార్క్స్ అనేవి వచ్చి ఉండాలి. అదేవిధంగా 3 ఇయర్స్ డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. డిప్లొమాలో మెకానికల్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, కంప్యూటర్ సైన్స్ ఈ సబ్జెక్ట్స్ తీసుకున్న వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. అదే ఫిజిక్స్, మ్యాథమెటిక్స్లో 2 ఇయర్స్ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా మెడికల్ స్టాండర్డ్ డీటెయిల్స్ చూసినట్లయితే హైట్ వచ్చేసి 152 సెంటీమీటర్స్ ఉండాలి. మేల్ మరియు ఫీమేల్ ఇద్దరు కూడా 152 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అదేవిధంగా మేల్ క్యాండిడేట్స్కి మినిమం చెస్ట్ సర్కంఫరెన్స్ అనేది 77 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అదేవిధంగా చెస్ట్ ఎక్స్పాన్షన్ వచ్చేసి 0.05 సెంటీమీటర్స్ అయితే ఉండాలి. అదేవిధంగా ఎటువంటి హియరింగ్ ప్రాబ్లం అనేటివి ఉండకూడదు. ఇందులో సెలెక్ట్ అయిన వారికి ఫస్ట్ ఇయర్లో 30,000 అయితే పే చేస్తారు. సెకండ్ ఇయర్కి 33,000, అదేవిధంగా థర్డ్ ఇయర్ వచ్చేసి 36,500, ఫోర్త్ ఇయర్లో 40,000 అయితే పే చేస్తారు. అలాగే ఈ 4 ఇయర్స్లో టోటల్ కాంట్రిబ్యూషన్ వచ్చేసి గవర్నమెంట్ 5 lakhs వరకు అయితే పే చేసింది. 4 ఇయర్స్ తర్వాత ఎగ్జిట్ అయిన తర్వాత సేవానిధి ప్యాకేజ్ కింద 10 లక్షల వరకు అయితే అమౌంట్ అనేది పే చేస్తారు. ఈ అగ్నిపథ్ స్కీమ్లో ఉన్న 4 ఇయర్స్ వరకు మనకి లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఉంటుంది. డెత్ కవరేజ్ 48 lakhs వరకు అయితే ఉంటుంది. దీంతో పాటుగా వీరు 4 ఇయర్స్ తర్వాత ఎగ్జిట్ అయ్యేటప్పుడుగా నెక్స్ట్ మనకు ఇందులో నుంచి 4 ఇయర్స్ తర్వాత ఎగ్జిట్ అయినప్పుడు అగ్నివీర్ స్కిల్ సర్టిఫికేట్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ దీనికి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే మనకు phase 1లో వచ్చేసి ఆన్లైన్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఈ టెస్ట్ అనేది మనకి 60 minutes అయితే నిర్వహిస్తారు. ఇందులో ఫిజిక్స్, మ్యాథమెటిక్స్ మరియు ఇంగ్లీష్ సబ్జెక్ట్లో అయితే క్వశ్చన్ పేపర్ అనేది ఉంటుంది. ఈచ్ కరెక్ట్ ఆన్సర్కి 1 మార్క్ అయితే ఇస్తారు. అదేవిధంగా నెగిటివ్ మార్కింగ్ వచ్చేసి 0.25 అయితే ఉంటుంది. 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. ఒకవేళ ఎటువంటి ఆన్సర్ అనేది అటెంప్ట్ చేయకపోతే 0 మార్క్స్, ఎటువంటి నెగిటివ్ మార్క్ అనేది ఉండదు. దానికి phase 1లో సెలెక్ట్ అయిన తర్వాత phase 2లో అడ్మిట్ కార్డ్ అనేది రిలీజ్ చేస్తారు. దీనికోసం వెరిఫికేషన్ కావాల్సిన ఒరిజినల్ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. నెక్స్ట్ మనకు ఇక్కడ ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ అనేది నిర్వహిస్తారు. ఇందులో మనకి 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ అనేది వితిన్ 7 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది మేల్ క్యాండిడేట్స్. ఫీమేల్ క్యాండిడేట్స్ అయితే 8 minutesలో కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ 10 పుషప్స్ అనేవి 1 minuteలో చేయాలి. నెక్స్ట్ 10 సిటప్స్ అనేవి 1 minute, 1 minuteలో 20 స్క్వాట్స్ అనేది చేయాలి. అదేవిధంగా ఫీమేల్స్కి వచ్చేసి 1 minute 30 secondsలో 10 సిటప్స్, అదేవిధంగా 15 స్క్వాట్స్ అనేది 1 minuteలో చేయాల్సి ఉంటుంది. ఫిజికల్ టెస్ట్ తర్వాత మనకి మెడికల్ ఎగ్జామినేషన్ అనేది నిర్వహిస్తారు. ఇందులో మనకి అన్ని రకాల టెస్టులు అనేది నిర్వహిస్తారు. ఈ పోస్టులకి మనం ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇచ్చినటువంటి agnipathvayu.cdoc.in ఈ వెబ్సైట్ ద్వారా మాత్రమే మనము అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటుంది. దేనికి అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫీ లేదా ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసి 550 రూపీస్ ప్లస్ GST అయితే పే చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ప్రొవిజనల్ సెలక్షన్ లిస్ట్ అనేది మనకు వీళ్ళు ఇచ్చినటువంటి వెబ్సైట్లో 15th May 2026 అయితే లిస్ట్ అనేది రిలీజ్ చేస్తారు. ఇంటర్లో మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, ఇంగ్లీష్ సబ్జెక్ట్ తీసుకున్న వాళ్ళు, అదేవిధంగా డిప్లొమా కోర్స్ చేసిన వాళ్ళు లేదా సైన్స్ సబ్జెక్ట్లో వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. మేల్ మరియు ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.